వెల్కమ్ టు భూషణ్ సార్ క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో గ్రూప్ 1కు సంబంధించి ప్రధానమైన పోస్టులు ఏంటి, సో మనకు త్వరలోనే మనకు 1:2 జాబితా రావడానికి అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలి, ఇలాంటి అంశాలను మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం. మొదటిసారి నా వీడియోని వీక్షిస్తున్నట్లయితే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కొత్త వీడియోలు, కొత్త నోటిఫికేషన్లకు సంబంధించిన సమాచారం మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. ఇక్కడ గ్రూప్ 1కు సంబంధించి గమనిస్తే మొత్తం మనకు 563 పోస్టులు ఇవ్వబడడం జరిగింది. మరి ఈ 563 పోస్టులలో ఎన్ని రకాల పోస్టులు ఉన్నాయి గమనిస్తే మనకి 18 రకాల పోస్టులు మనకు అందులో ఉన్నాయి. సో ఈ 563 పోస్టులను కనుక గమనిస్తే అందులో ఎక్కువ పోస్టులు ఏమున్నాయి, ఎందుకంటే ఎక్కువ పోస్టులు ఏమున్నాయో మనకు తెలుసుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో మనకు కొద్దిగా దోహదపడే అవకాశం కనబడుతుంది. ఇక్కడ గమనించండి, ఎంపీడీఓలు అత్యధికంగా కనబడుతున్నాయి. సో ఎంపీడీఓలు ఎన్ని ఉన్నాయి? 140 ఉన్నాయి. ఇందులో మల్టీజోన్ 1కి 83 పోస్టులు ఉన్నాయి, మల్టీజోన్ 2కి 57 పోస్టులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా రెండవ అత్యధికంగా మనకు డిఎస్పీలు ఉండడం జరుగుతుంది. ఇవి మనకు కన్ఫర్మ్డ్ సివిల్ సర్వీస్కి వెళ్ళే అవకాశం కనబడుతుంది. చూడండి, సో ఇక్కడ క్లియర్గా గమనిస్తే 115 ఉన్నాయి. ఇందులో 52 మల్టీజోన్ 1, 63 మల్టీజోన్ 2కు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిటీఓలు అంటాం, కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్స్ అంటున్నాం. ఏసీటీఓలు మనకు గ్రూప్ 2లో కనబడతాయి. ఇక్కడ సిటీఓలు ఉంటాయి, 48 ఉన్నాయి. ఈ 48లో 12 మల్టీజోన్ 1కి, 36 మల్టీజోన్ 2కు ఉండడం జరుగుతుంది. అదేవిధంగా అత్యధికంగా ప్రజలు గ్రూప్ 1కు రాసే అభ్యర్థులు ఎక్కువగా కోరుకునే ఉద్యోగం ఏంటి? ఒక కళల ఉద్యోగంగా గమనించవచ్చు. దాన్ని మనం డీసీ లేదా ఆర్డీఓ అంటున్నాం. సో స్వంత రాష్ట్రంలో ఉండే అవకాశం ఉంటుంది, ఎక్కువ పట్టు అనేది దొరుకుతుంది. గమనిస్తే ఇక్కడ డీసీలు 45 ఉన్నాయి. ఇందులో 20 అనేది మల్టీజోన్ 1లో ఉన్నాయి, 25 అనేది మనకి ఎక్కడ ఉన్నాయి? మల్టీజోన్ 2కి కేటాయించబడ్డాయి. అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2 అంటున్నాం. మనకు గ్రేడ్ 3 అనేది మనకు గ్రూప్ 2లో కనబడుతుంది. చూడండి, ఇక్కడ గ్రేడ్ 2 ఉంటుంది. మొత్తం 41 పోస్టులు ఉన్నాయి, 3 పోస్టులు మాత్రమే మల్టీజోన్ 1లో ఉన్నాయి, అతి తక్కువగా ఉన్నాయి. మిగిలిన పోస్టులు అంటే చూడండి, 38 పోస్టులు మనకు మల్టీజోన్ 2లోనే కనబడడం జరుగుతుంది. ఈ విషయాన్ని అభ్యర్థులు బాగా గమనించారు. అదేవిధంగా ఏఏఓలు అంటున్నాం. ఏఏఓలు ఏంటి? ఆడిట్ ఆఫీసర్స్, మనకి అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్స్ 41 ఉంటాయి, 24 మల్టీజోన్ 1లోకి, 17 మనకి మల్టీజోన్ 2లోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా ఏటీఓలు అంటాం, ట్రెజరీ, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్స్ అంటాం. ఇక్కడ 38 ఉన్నాయి, 20 మల్టీజోన్ 1కి, 18 మల్టీజోన్ 2కు ఇవ్వడం జరిగింది. ఏఈఎస్లు అంటాం, అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ అంటున్నాం, ఎక్సైజ్ విభాగం. ఇక్కడ 30 ఉన్నాయి, మల్టీజోన్ 1లో 11 ఉన్నాయి, మల్టీజోన్ 2లో మనకు 19 ఉండడం జరిగింది. ఇలా మనకు 563 పోస్టులలో ప్రధానమైన పోస్టులు, మనకు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్న పోస్టులు ఇవి. ఎందుకంటే ఈ సంఖ్యను కనుక తెలుసుకుంటే ఆర్డర్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్న వాటికి మొదటిగా ఇచ్చే ప్రయత్నం చేయండి. రెండవది, మరి ఇచ్చే ప్రయత్నంలో మరికొన్ని అంశాలను కూడా పరిగణలోకి తీసుకోండి. ఏంటి అవి గమనిస్తే నేను గుర్తించిన అంశాలు 5 ఉన్నాయి. సో ఒక్కొక్కరి ఒపీనియన్ ఒక్కో రకంగా ఉంటుంది. కొందరికి సోషల్ సర్వీస్ చేయాలని, కొందరికి సామాజికంగా గుర్తింపు రావాలని, కొందరికి తొందరగా ప్రమోషన్ వెళ్ళి ఉన్నత స్థాయికి వెళ్ళాలని, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన డిజైర్ ఉంటుంది. సో నేను చెప్పేది అంటే ఈ 5 అంశాలను ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోండి. మీ కోరిక ఏ విధంగా ఉంటుందో, మీ డిజైర్ ఏ విధంగా ఉంటుందో ఆ వరుస క్రమంలోనే వీటిని అమర్చుకోండి. క్లియర్గా గమనిస్తే అందుకే సింపుల్గా ఒక పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో ఈ 5 కీలక అంశాలను మీరు మైండ్లో పెట్టుకోండి. అందులో ఈ 5లో మొదటిది ఏంటిది? ప్రమోషన్ అనేది ఉండాలి. రెండవది సామాజిక గుర్తింపు అనేది. మూడవది అంటే ఏమవుతుంది? ప్రజాసేవ చేయడానికి అవకాశం ఎక్కువగా ఉండాలి, ప్రజలతో మింగిలయ్యే అవకాశం ఉండాలి. ఇప్పుడు డీసీకి, ఆర్డీఓకి ఎక్కువగా మింగిలయ్యే అవకాశం కనబడుతుంది, మున్సిపల్ కమిషనర్కి ఎక్కువగా మింగిలయ్యే అవకాశం కనబడుతుంది. అదేవిధంగా కొలతలు అంటున్నాం, 4వది. 5వది విద్యా అర్హతలు అంటున్నాం. సో జాబు చేజారకుండా ఉండడంలో క్రియాశీలకంగా వ్యవహరించేవి ఈ 2. సో చాకచక్యంగా ఉద్యోగాన్ని సాధించాలనుకునే అభ్యర్థులు మొదటగా ఈ రెండింటిని పరిగణలోకి తీసుకోండి, తర్వాత 3ని పెట్టుకోండి. ఫస్ట్ ఏంటిది? కొలతలు అంటున్నాం, మెజర్మెంట్స్ అంటున్నాం. ప్రత్యేకంగా నోటిఫికేషన్లో కొన్ని పోస్టులకి ప్రత్యేకమైన కొలతలు ఇచ్చారు, కాబట్టి ముందుగానే మీరు మీ యొక్క మెజర్మెంట్ తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత మీకు క్లారిటీ వస్తుంది. మరి ఏ పోస్ట్కి ఏ మెజర్మెంట్ కావాలి గమనిస్తే పోస్ట్ కోడ్ 2, పోస్ట్ కోడ్ 9 అంటున్నాం. అంటే డిఎస్పీలకు మరియు ఎక్సైజ్ సూపరింటెండెంట్లకి ఒకే రకమైన కొలతలు ఉన్నాయి. ఏంటి? పురుష అభ్యర్థులకు గమనిస్తే 165 సెంటీమీటర్ల హైట్ అనేది ఉండాలి. అదేవిధంగా చెస్ట్ అనేది 86.3 సెంటీమీటర్లు విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. 5 సెంటీమీటర్ల వైశాల్యం కలుగుతూ ఉంటూ 86.3 సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఉండాలి. ఇక్కడ
ఎగ్జంప్షన్ ఉంది. ఎవరికి? ఎస్టీ వాళ్ళకి తక్కువగా ఉంది. ఎంత? 164 సెంటీమీటర్ల హైట్ ఉంది. చెస్ట్ పరంగా గమనిస్తే 83.8 సెంటీమీటర్ల చెస్ట్ అనేది ఎక్స్పాన్షన్ విత్ 5 సెంటీమీటర్స్. అది ఖచ్చితంగా ఇద్దరికి సేమే. అదే మహిళా అభ్యర్థులకు గమనిస్తే 150 సెంటీమీటర్ల హైట్ ఉండాలి. ఇక్కడ అతి ముఖ్యమైన అంశం వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఏంటి ఆ వెయిట్ గమనిస్తే? సో వెయిట్ అనేది 45.5 కేజీల వెయిట్ అనేది ఖచ్చితంగా ఉండాలి. మెయింటైన్ చేయండి. బాగా గమనించండి. ఇక్కడ ఇంకో విషయం అంటే డిఎస్పికి ఎక్సైజ్ సూపరింటెండెంట్కి సేమ్ మెజర్మెంట్స్. అదేవిధంగా జైల్ డిఎస్పికి ఇక కొద్దిగా ఎక్కువగా ఉంటున్నాయి. ఏంటి? జైల్ డిఎస్పికి పురుష అభ్యర్థులు అయితే 167.6 సెంటీమీటర్స్ హైట్ ఉండాలి. 86.3 సెంటీమీటర్ల చెస్ట్ అనేది విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. అదేవిధంగా ఎస్టీ వాళ్ళకు మళ్ళీ ఇక్కడ కన్సిడరేషన్ ఉంది. ఏంటి? 164 సెంటీమీటర్లే. అదేవిధంగా 83.8 సెంటీమీటర్ల చెస్ట్ అనేది విత్ ఎక్స్పాన్షన్ ఆఫ్ 5 సెంటీమీటర్స్. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్గా గుర్తించండి అభ్యర్థులు. ఏంటి అది అంటే ఈ ఫిజికల్ మెజర్మెంట్కి సంబంధించి రీచెకప్ అనేది ఉండదు. దాన్ని టీజీపీఎస్సీ ఎంటర్టైన్ చెయ్యదు. ఒకసారి నువ్వు డిస్క్వాలిఫై అయితే అంతే. బాగా గమనించండి. కాబట్టి దానికంటే ముందే మనం తెలుసుకుంటే క్లియర్గా ఉంది. ఇప్పుడు 167.6 అనేది అత్యధికంగా కనబడుతుంది. మీరు 168 ఉన్నారనుకోండి, క్లియర్. అప్పుడు పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్లో వీటిని మొదటగా పెట్టే ప్రయత్నం చేయండి. 1:2లో వచ్చినప్పుడు దీన్ని పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ ఇచ్చే సందర్భంలో హైట్ కనుక ఉంటే దీన్ని మొదటగా పెట్టే ప్రయత్నం చేయండి. రెండో ప్రధానమైనది విద్యా అర్హతలు అంటున్నాం. మొత్తం ఈ పోస్టులలో 18 రకాల పోస్టులలో కొన్ని పోస్టులకి ప్రత్యేకమైన విద్యా అర్హతలు ఇచ్చారు. ఉదాహరణకి ఆర్టీఓను గమనించండి. మెకానికల్, ఆటోమొబైల్, ఇంజనీరింగ్ రంగంలో ఉండాలి. ఈ 2 రకాల ఇంజనీరింగ్ చేసిన డిగ్రీ అభ్యర్థులు అంటే ఇంజనీరింగ్ బీటెక్ పూర్తి చేసిన వ్యక్తులు దీనికి అర్హులుగా ఉండడం జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ 2 చదివిన వాళ్ళు ఇక్కడ చాలామంది ఉండవచ్చు, కానీ వాళ్ళకి ఎక్కువ మార్కులు రావచ్చు, కొంతమంది తక్కువ మార్కులు వచ్చే అవకాశం ఉండవచ్చు. కాబట్టి ఈ ప్రత్యేకమైన విద్యార్హతలు ఉన్న వాటిని మొదటగా ఇచ్చే ప్రయత్నం చేస్తే అందరితో పోల్చుకుంటే మీకు కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది, కొద్దిగా. అదేవిధంగా అసిస్టెంట్ లేబర్ కమిషనర్ అంటాం. ఆర్ట్స్, కామర్స్, సైన్స్, ఇంజనీరింగ్ రంగంలో మనకు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అదేవిధంగా ఏటీఓలు అంటాం. ట్రెజరీ ఆఫీసర్స్, కామర్స్, ఎకనామిక్స్ అండ్ మ్యాథ్స్ రంగంలో మనకి డిగ్రీ పూర్తి చేసిన ప్రత్యేక విద్యా అర్హతలు ఉండాలి. ఇక మిగిలిన పోస్టులు అన్నిటికీ బ్యాచిలర్ ఆఫ్ డిగ్రీ అనేది అర్హతగా ఉండడం జరుగుతుంది. సో వీటిని మీరు పరిగణలోకి తీసుకోండి. ఈ రెండింటి తర్వాత వీటిని మీరు చూసుకోండి. ప్రమోషన్ కానీ, సామాజిక గుర్తింపు కానీ, ప్రజాసేవ కానీ. సో అది మీ ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా ఈ రెండింటిని ఫస్ట్ మొదటగానే మీరు గుర్తించుకోండి. తీసుకున్న తర్వాత త్వరలోనే మనకు 1:2 జాబితా అనేది రావడం జరుగుతుంది. ఆ తర్వాత వెరిఫికేషన్, అప్పుడు పోస్ట్ ఆఫ్ ప్రిఫరెన్స్ అడగడం జరుగుతుంది. మరి ఆ సందర్భాన్ని గమనించాలి. అప్పుడు ఈ రెండింటికి మొదటగా ప్రాధాన్యత ఇస్తూ ఆ తర్వాత మీకున్న డిజైర్ ఏముందో దాని ప్రకారం పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. అప్పుడు మీకు అందరితో పోల్చుకుంటే కొద్దిగా ప్లస్ పాయింట్ అయ్యే అవకాశం ఉంటుంది. చివరగా చిన్న అనౌన్స్మెంట్. భూషణ్ సార్ క్లాసెస్ యాప్ నందు మనకి గ్రూప్స్కు సంబంధించిన 2 ప్రత్యేకమైన కోర్సులు డిజైన్ చేయబడ్డాయి. అందులో మొట్టమొదటిది గమనిస్తే టార్గెట్ జనరల్ స్టడీస్. ఇందులో పీడిఎఫ్తో పాటుగా దానికి సంబంధించిన వీడియోలు, అదేవిధంగా టాప్ మోడల్ క్వశ్చన్స్ విత్ ఎక్స్ప్లెనేషన్ అనేది మీకు అందుబాటులోకి రావడం జరుగుతుంది. అదేవిధంగా రెండో ప్రత్యేకమైన కోర్సును గమనిస్తే టార్గెట్ గ్రూప్ 1 పేరుతో ప్రిలిమ్ కమ్ మెయిన్స్ 100 మందితో కూడిన బ్యాచ్ అనేది మనకి ఆన్లైన్ వేదికగా తీసుకోబడడం జరుగుతుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం కోసం మీరు వెంటనే యాప్ స్టోర్లోకి వెళ్ళి భూషణ్ సార్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.